అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముక్కామల పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీధర్ స్వామీజీ గారు. గురువుగారితో మాట్లాడి ద్వాదశ రాసుల వారికి కూడా శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా అసలు అన్ని రంగాల వారికి ఏ విధంగా ఉండబోతుంది? ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పరిహారాలేంటి? ఏ దేవత ఆరాధన చేస్తే బాగుంటుంది? ఇవన్నీ కూడా గురుగారితో మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, శ్రీ పరాభవనామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? అవునమ్మా. పరాభవనామ సంవత్సరంలో ఈ యొక్క వృషభ రాశి వారు ప్రధానంగా తీసుకుంటే అమ్మా, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల వారు, రోహిణి 1, 2, 3, 4 పాదాల వారు, మృగశిర 1, 2 పాదాల వారు వస్తారన్నమాట. అయితే వీళ్ళకి ఆదాయం 5, వ్యయం 14. తర్వాత అదేవిధంగా రాజపూజ్యం 5, అవమానం 4. ఈ విధంగా చెప్పబడుతోంది. వీళ్ళకి సంవత్సరం ఆరంభం నుంచి కూడా శుభాశుభ మిశ్రమ ఫలితం ఉంటుంది. అంటే చాలా టాప్ లెవెల్ కాదు, మధ్యస్థంగా గడిచిపోతుంటుంది. కానీ బాగుంటుంది. మేషరాశితో పోల్చుకున్నట్లయితే కనుక ఈ యొక్క వృషభ రాశి వాళ్ళు ప్రశాంతంగా ఉండగలుగుతారు. తర్వాత అదేవిధంగా అనుకున్న పనులు నిదానంగా పూర్తి చేసుకోగలుగుతారు. ఈ తర్వాత అదేవిధంగా అభివృద్ధి అనేటువంటిది కూడా బాగుంటుంది వీళ్ళకి. అందుచేత అశుభ ఫలితాల కంటే శుభ ఫలితాలు ఎక్కువగా వచ్చేదానికి అవకాశం కనబడుతుంది. అందుచేత వీళ్ళు చేసే ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి అని మనం చెప్పుకోవచ్చు. అవునమ్మా. ఓకే గురుగారు. గురుగారు, మరి వ్యాపార పరంగా ఇండస్ట్రియలిస్ట్లకి ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది? అవునమ్మా. ఇప్పుడు ఇండస్ట్రీస్ వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకి ఇండస్ట్రీస్ అన్ని బాగుంటాయి. చక్కగా వాళ్ళంతా కూడా మంచి దిగుబడి తీసుకురాగలుగుతారు. అంతా కూడా చక్కగా ఎక్స్పోర్ట్ కూడా బాగా చేయగలుగుతారు. తర్వాత వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. తర్వాత నూతనమైన ప్రయత్నాలు అప్పుడే వద్దు. ఎందుకంటే ఈ సంవత్సరం అంటే ఇండస్ట్రీస్ డెవలప్ చేయాలని అనుకుంటారు కదా, కొత్త ప్రయత్నాలు చేయకుండా ఉన్నదాన్ని కొంచెం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళడం అనేది అన్ని విధాలుగాను శ్రేయోదాయకం. ఇక తర్వాత అదేవిధంగా రుణాలు కూడా తీర్చగలుగుతారు. ఒక 50% రుణ బాధలు కూడా వీళ్ళకి తీరుతాయి అన్నమాట. అలాగే వ్యాపారస్తుల పరిస్థితి కూడా ఆ విధంగానే ఉంటుంది. వ్యాపారం కూడా గతం కంటే బాగుంటుంది. కాస్త అభివృద్ధి పదంలోనే వ్యాపారం అనేది ముందుకు సాగుతుంది. తర్వాత వాళ్ళు కూడా రుణ బాధల నుండి బయట పడేదానికి కూడా అవకాశం బాగుంది. కొత్త ప్రయత్నాలు వద్దు, ఉన్న దాంట్లోనే వీళ్ళు కూడా ముందుకు వెళ్ళడం అనేది అన్ని విధాలుగానే మంచిది. అలాగే వ్యవసాయదారులు కూడా ఏంటంటే లాభసాటిగానే ఉంటుంది. అయితే వరి రైతులు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగిలినటువంటి ఈ యొక్క మెట్ట పంటకు సంబంధించినటువంటి అపరాలకు సంబంధించిన రైతులందరూ కూడా బాగుంటుంది. అందుచేత సామాన్యంగా ఈ వరి రైతులకి, మెట్ట రైతులకి మెరుగుగా ముందుకు సాగుతుంది. అందుచేత ఆర్థికపరమైనటువంటి రీతిలో ఏంటంటే శుభాశుభ మిశ్రమ ఫలితాలు ఉన్నాయి కనుక జాగ్రత్తగా ఒబ్బడిగా ముందుకు వెళ్ళడం అనేది అన్ని విధాలుగా మంచిది అనమాట. ఆరోగ్యంగా గురుగారు, ఆరోగ్యం పరంగా ఆరోగ్యం కూడా బాగుంటుందమ్మా. ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఏం రాదు. ఏవో చిన్న చిన్నవి అనేది ఈ దగ్గులు, రొంపలు, ఈ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనేది కామన్, అదేం పెద్ద సమస్య కాదు. ఈ దీర్ఘకాలికమైనటువంటివి ఏమీ కూడా ఇబ్బంది పెట్టేదానికి అవకాశం ఉండదు. ఆరోగ్యపరంగా బాగుంటుంది. మానసికంగా కూడా బాగా వీళ్ళు ఒక స్థిరత్వానికి రాగలుగుతారు. బాగుంటుందమ్మా, ఏమి ఇబ్బంది లేదు. ఈ సంవత్సరం స్త్రీలకు ఏ విధంగా ఉండబోతుంది గురుగారు? స్త్రీలకు కూడా బాగుందమ్మా. ఎందుకంటే వాళ్ళకు కూడా ఏంటంటే వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆశాజనకంగానే ముందుకు వెళ్ళగలుగుతారు. ఇక తర్వాత అదేవిధంగా ఉత్తమమైనటువంటి కుటుంబాల్లోకి వీళ్ళు వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఇక చెప్పాను కదమ్మా, సంవత్సర ఫలితం అనేటువంటిది ఎట్లా ఉందంటే స్త్రీ రక్షణ చాలా ప్రధానంగా ప్రభుత్వం వారు న్యాయపరంగా కానీ చట్టపరంగా కానీ ఇంకా బలోపేతం చేస్తారు. ఇక తర్వాత అదేవిధంగా స్త్రీలు కూడా సేఫ్ జోన్లోకి వస్తారు. వీళ్ళు కూడా ఏంటంటే మా ఏమిటి మోసం ఏమిటి అనేటువంటిది సులభంగా తెలుసుకోగలుగుతారు. ఇప్పటివరకు ఏంటంటే మాయలో పడి నమ్మేసేసి మోసపోయి అనేక రకాల ఇబ్బందులు పడుతూ కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పెడుతూ వచ్చారు. ఇప్పుడు ఆ విధంగా కాదు, వీళ్ళకి మంచి అవేర్నెస్ వచ్చేస్తుంది. ఇట్టే పసిగట్టేస్తారు అవతల వాడు ఎట్లాంటి వాడు, వీడు నిజంగానే మనల్ని ఇష్టపడుతున్నాడా, లేకపోతే మాయ చేస్తున్నాడా, మోసపుచ్చుతున్నాడా, లేకపోతే ఇంకేమన్నా ఇబ్బందులు పెట్టేదానికి అవకాశం ఉంటుందా, వాడి నిజస్వరూపం చక్కగా బయటపడిపోతుంది. ఈజీగా
ఐడెంటిఫై చేసి ఇస్తారు. ఓకే. అంచేత అంటే ఇక్కడ ఏమైపోతుందంటే ప్రేమ పెళ్ళిళ్ళకి బ్రేక్ పడడం అనేది స్టార్ట్ అయిపోతుందన్నమాట. హ్మ్. పూర్వం చూడండి ప్రేమ పెళ్ళిళ్ళు జరిగి హ్మ్. పెళ్ళిపీటల మీద ఆగిపోయి, హ్మ్. పెళ్ళయిన తర్వాత కొన్ని రోజులకి విడిపోయి, హ్మ్. కొన్ని నెలలకి విడాకులయిపోయి, ఇట్లాగ చాలా మానసికమైనటువంటి క్షోభ అనేటువంటిది అనుభవించారు. ఇప్పుడు అది జరగదు. హ్మ్. ఇప్పుడంతా కూడా పెద్దవాళ్ళందరూ కూడా పిల్లలు పెళ్ళిళ్ళ విషయాల్లో కఠినమైన నిర్ణయాలు తీసుకుంటారు. హ్మ్. వాళ్ళకి కఠినమైన ఆంక్షలు విధిస్తారు. పెద్దవాళ్ళ మాటలు ఖచ్చితంగా వింటారు. ఎందుకంటే గతంలో జరిగిన అనుభవాలు చాలా ఉన్నాయి కనుక హ్మ్. చక్కగా పెద్దవాళ్ళు చెప్పిన ప్రకారంగా, హ్మ్. వాళ్ళ సూచనల ప్రకారంగా ముందుకు పెడతారు. ఈ పెళ్ళిళ్ళన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఓకే. అంచేత వృషభ రాశి వాళ్ళు పెళ్ళిళ్ళ విషయంలో ముందుకెళ్ళొచ్చు. హ్మ్. పెళ్ళిళ్ళ బావుంది. విషయంలో అబ్బాయిలకి, అమ్మాయిలకి ఇద్దరికీ అబ్బాయిలు, కూడా అమ్మాయిలు కూడా అనుకూలంగా ఉంది ఇద్దరికీ చక్కగా. అనుకూలంగా ఉంది. బాగుంది. హ్మ్. బాగుంటది. సంతానం విషయంలో గురుగారు? సంతానం విషయంలో కూడా కలగనటువంటి వాళ్ళకి సంతానం కలుగుతుందమ్మా. హ్మ్. సంతానానికి ప్రధాన కారణం ఏంటంటే కాలసర్ప దోషమే. హ్మ్. ఈ కాలసర్ప దోషాన్ని సంపూర్ణంగా శాంతింపజేసే అమ్మవారు మానసాదేవి. హ్మ్. ఈ మానసాదేవి ముక్కమల మహాక్షేత్రంలో తపస్సు చేసిందండి. హ్మ్. ఈ మహాక్షేత్రానికి వెళ్ళి అతి సులభమైన ఉపాయం అనమాట. హ్మ్. గోదావరిలో స్నానం చేసి శివలింగాలకి, నాగులకి కోనేటి జలంతా అభిషేకం చేసుకుని, హ్మ్. బాలనాగ త్రిపుర సుందరి అమ్మవారు ఉంటుంది. ఆ తల్లికి 108 ప్రదక్షిణాలు, హ్మ్. మానసాదేవి భర్త 108 ప్రదక్షిణాలు, హ్మ్. మానసాదేవి 108 ప్రదక్షిణాలు, నవగ్రహాలు 108 ప్రదక్షిణాలు చేసుకుని, మానసాదేవి పాలాభిషేకం చేసుకుని, తల్లి నాకు సంతానాన్ని ప్రసాదించు, మన సంతానం ప్రసాదించిన తర్వాత మళ్ళా వచ్చి పాలాభిషేకం చేయించుకుంటాం. తర్వాత అలాగే బాబుకి నీ పేరు పెట్టుకుంటాం. హ్మ్. మొక్కు నీ దగ్గరే చెల్లిస్తామని చెప్పి మొక్కితే హ్మ్. ఆ తల్లి అనుగ్రహిస్తుంది. ఏడాదిలోగానే వాళ్ళకి గర్భం నిలుస్తుంది, పిల్లలు కలుగుతారు. హ్మ్. ఇలా కొన్ని లక్షల మందికి సంతానమైంది. 56 సంవత్సరాలు వచ్చిన ఆడవాళ్ళు కూడా పిల్లలు కంటున్నారు న్యాచురల్‌గా. ఓకే. ఓకే. అంచేత అసలు ఎక్కడ కంగారు పడాల్సిన పని లేదమ్మా. హ్మ్. అతి సులభంగా సంతానం పొందాలంటే హ్మ్. ముక్కామల మానసాదేవినే హ్మ్. ఆరాధిస్తే బావుంటుంది. ఆరాధిస్తే సరిపోదు. ఇంకేం అక్కర్లేదు. గురుగారు, ఉద్యోగాల విషయంలో వాళ్ళకి ఆ సేఫ్టీ అనేది ఉంటుందా గురుగారు ఈ సంవత్సరం? ఉద్యోగాల విషయంలో శుభాశుభ మిశ్రమేనమ్మా. హ్మ్. కష్టపడే వాళ్ళకి ఫ్యూచర్ ఉంటుంది. హ్మ్. కొంచెం నెగ్లెక్ట్ చేస్తే నెగ్లెక్ట్ చేసే నిర్లక్ష్యం. వాళ్ళకి మాత్రం ఇళ్ళకొచ్చేస్తారు. ఓకే. ఓకే. అంచేత కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. ఈ రాశి వాళ్ళు 50-50గానే ఉంటుంది. ఓకే. అంచేత కొంచెం కేర్‌ఫుల్‌గా అప్రమత్తంగా ఉంటే మంచి అభివృద్ధిని సాధించుకోగలుగుతారు. నిర్లక్ష్యం చేయకుండా 100% హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేస్తే చేస్తే మాత్రం ఇంక ఇబ్బంది ఉండదు. ఓకే. బావుంటుంది. హ్మ్. ఈ సంవత్సరం వరకు ఇబ్బంది లేదు. విదేశాలకు ప్రయత్నించే వాళ్ళ కోసం విదేశీ గురుగారు? ప్రయాణాలు కూడా బాగుంటాయమ్మా. చక్కగా విదేశాలకు కూడా వెళ్ళొచ్చు. ఆ ప్రయత్నాలు చేసుకోవచ్చు. అక్కడికెళ్ళి సెటిల్ సెటిల్ అవ్వాలన్నా, అవుతారు. చదువుకోవాలన్నా. బాగుంటుంది. అన్ని విధాలు విద్యార్థులు కూడా వెళ్ళి చదువుకోగలుగుతారు. ఓకే. చదువుకి ఏమి ఇబ్బంది లేదమ్మా. హ్మ్. చదువుకి ఇబ్బంది లేదు. చాలా బాగుంది. ఏం పర్వాలేదు. సినీ రంగంలో కళాకారులకి, రాజకీయ రంగంలో రాజకీయ నాయకులు కూడా మంచి పేరు తెచ్చుకుంటారు. కాకపోతే పదవులు రావు. హుహు. ఆ ఉన్న పదవులోనే కొనసాగాల్సిన పరిస్థితి ఉంటుంది. నూతనమైన పదవిని ఆశించాల్సిన పని లేదు. హ్మ్. కానీ ప్రజాదరణ పొందుతారు. హ్మ్. పార్టీలో గుర్తింపు తెచ్చుకుంటారు. హ్మ్. తర్వాత వాళ్ళు అనుకున్న పనులు కూడా చక్కగా ప్రజలకి నెరవేర్చగలుగుతారు. హుహు. ఇక సినీ రంగం వాళ్ళు కూడా వాళ్ళు ఉన్నటువంటి స్థానం బాగుంటుంది. హ్మ్. అలాగే మంచి ఆకర్షణ కూడా పెరుగుతుంది. హ్మ్. ఇక్కడ ఏంటంటే సినిమా గానీ, టీవీ గానీ చూస్తే ముఖపరిచేస్తే కదమ్మా! అవును. ఆ గ్లో ఎప్పుడూ కూడా దెబ్బతినకూడదు. హ్మ్. ఆ గ్లో దెబ్బతినకుండా ఉండాలంటే గ్రహాలు, నక్షత్రాలే ప్రధానమైన ప్రభావం చూపిస్తాయి. హ్మ్. అందులో కొన్ని గ్రహాలున్నాయి. హ్మ్. ఆ గ్రహాల వల్లే గ్లో వస్తుంది. హుహు. అంచేత ఇప్పుడు వీళ్ళకి ఈ వృషభ రాశి వాళ్ళకి ఆ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి గనక ఫేస్‌లో మంచి బావుంటుంది. గ్లో బావుంటది. ఈ రాశి వాళ్ళు బావుంటారు. హుహు. ఇక మేష రాశి వాళ్ళు బావుంటారు. అలాగే వృషభ రాశి వాళ్ళు కూడా చక్కగా చూడడానికి సూపర్‌లుగా బావుంటారు. ఓకే. ఓకే. బావుంటుంది. వీళ్ళకి కూడా ఏ ఇబ్బంది ఏం లేదు. హుహు. వీళ్ళకున్న ఏమైనా చిన్న చిన్న ఇబ్బందులు పోవాలన్నా, లేదా ఈ సక్సెస్ అవునమ్మా. ప్రాపర్‌గా నిలవాలన్నా కూడా ఎవరి ఆరాధన చేస్తే బావుంటుంది అవునమ్మా. ఇక్కడ గురుగారు? ఏంటంటేనమ్మా సాధారణంగా ఇప్పుడు రవి ఉన్నాడనుకోండి ఒక నెలే ఉంటుంది. దోషం ఏదన్నా ఉంటే. హ్మ్. నెల రాశి మారిపోతుంటాడు రవి. చంద్రుడు కూడా అలాగే మారిపోతాడు. హ్మ్. కుజుడు 2 నెలలకోసారి ఒక్కో రాశిలోకి వెళ్తాడు. హుహు. బుధుడు, శుక్రుడు అంతకంటే తక్కువ సమయంలోనే నెలకి లోపే హ్మ్. మారిపోతుంటారు. అలాగే మనకి గురుడు తీసుకుంటే ఏడాది ఉంటాడు హ్మ్. ఒక్కో రాశిలోను. శ తర్వాత అలాగే శని తీసుకుంటే గనక 2.5 సంవత్సరాలు ఉంటాడు. హ్మ్. రాహుకేతులు ఏడాదిన్నర ఉంటారు. హ్మ్. అంచేత ఇక్కడ ఏం చేస్తున్నారు? గురుడిని, హ్మ్. శనిని, రాహుకేతులను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటున్నారు. హ్మ్. మిగిలిన వాళ్ళు వదిలేస్తున్నారు. హ్మ్. ఆ విధంగా కాకుండా అతి సులభమైన ఉపాయం ఏంటంటే హ్మ్.
ఇప్పుడు వసంత నవరాత్రులు వస్తాయి. ఉగాది మొదలుకొని శ్రీరామనవమి మరుసటి వరకు వసంత నవరాత్రులు, అవే ఆది నవరాత్రులు. మహాత్రిపుర సుందరి అమ్మవారిని ఉపాసించాల్సిన సమయం అదే. ఆ సమయంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క దశమహావిద్యా మహామంత్రాన్ని 1000 సార్లు జపం చేసి ఒక కొబ్బరికాయ కొట్టి అమ్మవారి నైవేద్యం పెట్టేస్తే అలా 10 రోజులు 10 మంత్రాలు, సంవత్సరం మొత్తం హాయిగా ఉంటుంది. అలాగే ఇంకొక మంచి అవకాశం ఏంటంటేనమ్మా, ముక్కామల మహాక్షేత్రానికి వెళ్ళిపోయి గోదావరిలో స్నానం చేసి దశమహావిద్య అమ్మవారి దగ్గర మంత్రాలు రాసి ఉంటాయి, అక్కడ కూర్చొని ఆ మంత్రాలు 1000 సార్లు జపం చేసి ఒక రోజులో ముగించేసుకోవచ్చు. టెంకాయలు కొట్టేసేసి చక్కగా మంగళహారతులు ఇచ్చేసి వచ్చేస్తే సంవత్సరం అంతా బాగుంటుంది. డబ్బేం కట్టాల్సిన పని లేదు. ఆ విధంగా వచ్చేటువంటి వాళ్ళకి భోజన వసతి కూడా ఏర్పాటు చేస్తారు పీఠం వారు. అది ఉచితంగానే వెళ్ళి ఆ పని చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. బాగుంది అనుకున్నా సరే, బాగలేదు అనుకున్నా సరే, బాగాలేని వాళ్ళకి బాగుంటుంది, బాగుందని ఇంకా బాగుంటుంది. అంచేత ఇంకా వెంటనే మరిన్ని ఘన విజయాలు సాధించడానికి అవకాశం ఉంటుంది. అంచేత ప్రతి ఒక్కరూ కూడా ఈ వసంత నవరాత్రుల్లో అంటే ఉగాది మొదలు 10 రోజుల్లో ముక్కామల క్షేత్రం వెళ్ళి ఈ ప్రకారంగా చేసుకుంటే సంవత్సరం మొత్తం చూడవచ్చు. ఖచ్చితంగా గురుగారు. ఎవరైనా కూడా ఇక్కడ పేదవారి నుంచి ఎవరైనా కూడా అక్కడ ఆర్థిక పరంగా వాళ్ళకి బర్డెన్ అయ్యేది ఏమీ లేదు కాబట్టి వెళ్ళి రావడం ఒకటి చూసుకొని ట్రాన్స్పోర్టేషన్ అంతే, అంతే, ఇక అంతకంటే ఖర్చు ఏం లేదు. భోజన వసతి కూడా వాళ్ళు ఏర్పాటు చేస్తారని ఇబ్బంది ఏమి ఉంటుంది. అవును గురుగారు, చక్కగా చేసుకుని వచ్చేయచ్చు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.